హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. సో అదేంటంటే భాష్యం విద్యా సంస్థల నుంచి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ వివరాలు మనకి టీచింగ్ పోస్ట్ అనేది మంచి హై శాలరీస్ నోటిఫికేషన్ మీకు ముందుకు వచ్చాను. సో ఆ నోటిఫికేషన్ మీ వివరాలకు వెళ్ళినప్పుడు చూస్తే మీకు నోటిఫికేషన్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో వాక్ అండ్ ఇంటర్వ్యూ ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను చాలా పబ్లిషర్స్ నుంచి కూడా నేను కొన్ని కలెక్ట్ చేస్తాను. సో ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను. కాబట్టి ముందుగా మన ఛానల్ ఎక్కువగా లైక్ చేయండి. సో మన ఛానల్ ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియోస్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఇది మంచి అవకాశం నేను భావిస్తున్నాను. ఒక మంచి స్థానంలో ఉంటారని, మన ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని గట్టిగా ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి మీరు భాష్యం ఎడ్యుకేషన్ విద్యా సంస్థలో వర్క్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సీనియర్ లెక్చర్స్ పోస్టులు, జూనియర్ లెక్చర్ పోస్టులు, అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కాలేజ్ ప్రిన్సిపాల్స్, స్కూల్ ప్రిన్సిపాల్స్లో వర్క్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా యూ విల్ చూస్ ద ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఫస్ట్ వివరాల్లోకి వెళ్దాం. సో భాష్యం ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క నోటిఫికేషన్ వివరాలు మనం చూద్దాం. ఓకేనండి. నెక్స్ట్, సో గుంటూరు రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్స్ కాలేజెస్ క్యాంపసెస్ అండ్ ఎనీ ఆఫ్ అవర్ 170 స్కూల్ బ్రాంచెస్. సో ఇక్కడ 170 స్కూల్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అదేవిధంగా ఎస్ఎల్గా, జేఎల్గా వర్క్ చేయడం కోసం ఫ్యాకల్టీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయండి, వాక్ అండ్ ఇంటర్వ్యూస్. సో అదేంటో చెప్తాను చూడండి. సో సీనియర్ లెక్చర్స్ అయితే సబ్జెక్ట్స్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో శాలరీ అనేది 12 lakhs to 40 lakhs ఉంటుంది శాలరీ. వీళ్ళు సీనియర్ లెక్చర్స్ జేఈ అదేవిధంగా నీట్కి చెప్పాల్సి ఉంటుందండి. జేఈకి నీట్కి చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా సో సీనియర్ లెక్చర్స్ జేఈ మెయిన్స్ అండ్ ఎబ్సెట్, జేఈ మెయిన్స్ అదేవిధంగా ఎంసెట్ చెప్పేటోళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి శాలరీ అనేది 6 lakhs to 12 lakhs ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా స్కూల్ ఐఐటి నీట్ ఫౌండేషన్ టీచర్స్ అండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో వీరి యొక్క ప్యాకేజ్ వచ్చేసరికి 4 to 12 lakhs అండి, 4 to 12 lakhs ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ లెక్చర్, జూనియర్ టీచర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో వీళ్ళకి వచ్చి ప్యాకేజ్ వచ్చేసరికి 2 lakhs to 4 lakhs అండి, 2 lakhs నుంచి 4 lakhs ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపాల్స్ ఫర్ కాలేజెస్ అండ్ స్కూల్స్, ప్రిన్సిపాల్స్ కాలేజ్కి అదేవిధంగా స్కూల్స్కి ఎనీ క్వాలిఫైడ్ పీజీ డిగ్రీ అండి, ఎనీ క్వాలిఫైడ్ పీజీ డిగ్రీ, మినిమం 5 years ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ చేసినా, ఎంకామ్ చేసినా, ఎంఎస్సీ చేసినా కానీ మీ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం పీజీ డిగ్రీ ఉండాలని చెప్పేసి అన్నాడు. సో వీళ్ళ యొక్క శాలరీ వచ్చి 6 lakhs నుంచి 12 lakhs ఉంటుందని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్స్ అకాడమిక్ ఇన్ఛార్జ్ ఎనీ క్వాలిఫైడ్ డిగ్రీ, దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో 2 lakhs to 4 lakhs. సో ఇక్కడ వివరాలకు వస్తే ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా వెన్యూ డేట్స్ ఎక్కడ ఉంటుంది, ఇంటర్వ్యూ డేట్స్ అదేవిధంగా వెన్యూ ఎక్కడ నిర్వహిస్తారు ఇంటర్వ్యూని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ వెన్యూ చూడండి. ఫస్ట్ టైమింగ్ చూడండి. టైమింగ్ 9 AM to 5 PM. అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ February 21st నుంచి 28 Februaryకి ఇవ్వడం జరిగిన డేట్స్. అదేవిధంగా March 1st, 7th, 8th, 14th, 15th. మార్చ్ ఈ 5 daysన 1st, 7th, 8th, 14th, 15th ఈ మార్చిన అంటే ఈ 5 daysలో మీకు నచ్చినటువంటి ఏదో ఒక డేస్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్ళండి. సో బిట్వీన్ టైం చెప్తున్నాను, పొద్దున్న 9 కల్లా మార్నింగ్ అటెండ్ అయి ఉండాలి, సాయంత్రం ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఎక్కడ వెన్యూ అంటే భాష్యం అపర్ణ క్యాంపస్ అండి, లక్ష్మీపురం, 3rd lane బిహైండ్ HDFC బ్యాంక్, గుంటూరు. సో గుంటూరు వెళ్ళాల్సి వస్తుందండి. సో మీ సర్టిఫికెట్స్ తీసుకొని మీరు నిరుద్యోగులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. సో డెఫినెట్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో గుంటూరులో ఉన్నటువంటి ఆ కింద ఈ నెంబర్స్ ఉన్నాయిగా, ఈ 2 numbers మీరు కాల్ చేస్తే, కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేస్తే మీకు సమాచారం ఇస్తారు. సో ఎక్కడ రావాలి ఏంటనే అడ్రస్ వాళ్ళే చెప్తారు. అదేవిధంగా మీరు ఏపీ అయినా తెలంగాణ వారైనా ఎవరైనా వెళ్ళొచ్చండి. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ మస్ట్ ప్రిపేర్ వెల్ బిఫోర్ ద ఇంటర్వ్యూ. ఓకేనా? మీరు ఇంటర్వ్యూ వెళ్ళే ముందు మంచి ప్రిపేర్ అయ్యి క్లాస్కి మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందండి. సో ఎగ్జామ్ అనేది రిటన్ టెస్ట్ పెడతారు. రిటన్ టెస్ట్ పెట్టిన తర్వాత మీకు డెమో ఇవ్వడం జరుగుతుంది. ఆ డెమో తర్వాత మీకు కాల్ చేస్తారు. ఆఫ్టర్ లేటర్ ఇంటర్వ్యూ తర్వాత ఇక్కడ డేట్స్ ఉన్నాయి కదా 14, 15 అనేవి, ఆ డేట్స్ అయిన తర్వాత మీకు కాల్ చేస్తారనమాట. కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ రెజ్యూమ్స్. ఇక్కడ చూడండి, రెజ్యూమ్స్ ఐఐటి హెచ్ఆర్ ఐఐటి
boston.in. సో దీనికి పంపించినా పర్లేదు. అదేవిధంగా మీరు రెజ్యూమ్ పంపించే ముందు మీరు ఫస్ట్ కాల్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, సార్ అక్కడ సర్టిఫికేట్తో వెళ్ళాలా, సర్టిఫికేట్స్ లేకుండా వెళ్ళాలా, ఇవన్నీ డౌట్స్ అన్నీ అడుగుతుంటారు. నాకు మనకి జనరల్గా కామెంట్స్లో పెడుతుంటారు. సో అలానే కాకుండా మీకేం డౌట్స్ ఉంటే డెఫినెట్గా యూ విల్ కాంటాక్ట్ ది నెంబర్స్ అందుకు ఇచ్చారు కండి. సో ఆ కాంటాక్ట్ నెంబర్స్ చేశారనుకోండి, మీకు డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఉంటుంది. వెన్యూ అపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారన్నమాట. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎస్ఎల్గా కానీ జిఎల్గా కానీ ప్రైవేట్ సెక్టార్లో మీరు వర్క్ చేయాలనుకుంటే, సో ఇక్కడ బ్రాంచెస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కూడా ఉన్నాయండి. సో మోర్ ఓవర్ 170 స్కూల్ బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, భాష్యం ఐఐటి ఫౌండేషన్, జేఈఈ, నీట్ చెప్పాలనుకుని ఉంటే, సో డెఫినెట్గా దీనికి సార్ బీఈడి ఉండాలా సార్ అని చెప్పేసి అంటారు. మీరు ఫస్ట్ ఎంఎస్సి ఉన్నా, ఎంఏ ఉన్నా, ఎంకామ్ ఉన్నా, సో ఇక్కడ మేజర్గా సైన్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అదేవిధంగా ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్, అంటే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ మాత్రం ఎన్ని క్వాలిఫైడ్ డిగ్రీ ఉంది, ప్రిన్సిపాల్స్కి పీజీ డిగ్రీ ఉంది. సో దీనికి పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అదేవిధంగా మీకు ప్రైవేట్ క్యాంపస్లో డెఫినెట్గా ఎంఎస్సి కానీ డెఫినెట్గా చేసి ఉండాలి. సో మీ రిలవెంట్ సబ్జెక్ట్స్లో మీరు పూర్తి చేసి ఉండాలండి. మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బోటనీ, జువాలజీ, ఎనీ సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాలని క్లిక్ చేయండి. ఓకేనా? సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.